అనంతపురం జిల్లా ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత కృష్ణాపురం జమీర్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరగడంతో టీడీపీ నేతలు ఆందోళన చేశారు. జమీర్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు ఎన్నికల ముందు వరకు టీడీపీలో జమీర్ కొనసాగారు. ఎన్నికలకు ముందు కేతిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఇటీవల మంత్రి సత్యకుమార్ను కలిశారు జమీర్. రేపు బీజేపీలో చేరతారన్న ప్రచారంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జమీర్ వాహనాల అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఇక జమీర్ బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరగడంతో ఒక్కసారిగా టీడీపీ నేతలు రోడ్డుపైకి వచ్చారు. వైసీపీ నేత కృష్ణాపురం జమీర్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు రావడంతో టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల ముందు వరకు కూడా జమీర్ టీడీపీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు కేతిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఇటీవల మళ్ళీ మంత్రి సత్యకుమార్ని కలిశారు. రేపు బీజేపీలో చేరతారంటూ ప్రచారం కూడా జరిగింది. దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి, రోడ్డుపైకి వచ్చాయి. మీరు చూసిన దృశ్యాలు అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించిన దృశ్యాలు. వైసీపీ నేత జమీర్ బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలో ఆయన వైసీపీలో పనిచేశారు, ఆ తర్వాత మళ్ళీ టీడీపీలో చేరారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా మంత్రి సత్యకుమార్ని కలిసి బీజేపీలో చేరతారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా కొంతమంది ఆగ్రహావేశాలకు లోనై జమీర్ వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. వెళ్తుంటే దారిని వాళ్ళు అటాక్ చేసి బండి కొడతారు, ఎందుకు అని అడిగిలో బండి అంతా అటాక్ చేసి నాశనం చేశారు. వాళ్ళ ఏముందో ఏమో చేయాలనుకున్నా చేశారు. వాళ్ళు టీడీపీ నుంచి వైసీపీకి జరిగినప్పుడు ఇదే జరిగింది. దెన్ మళ్ళీ ఇప్పుడు వైసీపీ ఇక్కడ నుంచి బీజేపీ రావడానికి మళ్ళీ ఇదే జరిగింది. వైసీపీ కాన్సెప్ట్ అలానే చేశారు. మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీ. ఎందుకు దాడి జరిగిందంటారు? మొన్న వాళ్ళని కొడుతుంటే ఆ బండి ఆపండి పక్కన నిలబడినా బండి వాళ్ళ కొట్టేసి నరికి పొలన్నారు. 4 కట్టలు వేసిన 4 ఎవరు గాయాలైన షాయికి లొకేషన్ కొడతాను కార్ ఆపి ఇస్తున్నా గురించి వాళ్ళకి కార్ జస్ట్ పోతానా అని చెప్పి ఇంకా అటాక్ చేసేసాను. నా పేరు షాయిద్ సార్. నాకు అసలు మాకు సంబంధం లేదు. మేము దారిలో వస్తా అంటే మేము తిరుపతిపోయి ఫ్యామిలీతో వస్తున్నాము. వచ్చేదాంట్లో మేము బండి వస్తా అంటే మా వెనకాల బండి ఈ బండికి రాత్రి ఇస్తుంది. ఫ్యామిలీ ఇస్తే ఏమి ఇస్తున్నాం నిలబెట్టాం అంతే. నిలబెట్టిన దానికి వచ్చి వాళ్ళు దెబ్బ కట్లతో రాట్లతో వచ్చి కొట్టి మాకు కొట్టి మా బండి దాడి చేశారు. నా పేరు షాయిద్ సార్. నాకు అసలు మాకు సంబంధం లేదు. మేము దారిలో వస్తా అంటే మేము తిరుపతిపోయి ఫ్యామిలీతో వస్తున్నాము. వచ్చేదాంట్లో మేము బండి. వైసీపీ నేత కృష్ణాపురం జమీర్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరగడంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన కొనసాగించారు. జమీర్ వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీంతో ధర్మవరంలో ఒక్కసారిగా హై టెన్షన్ క్రియేట్ అయింది. ఎన్నికల ముందు వరకు కూడా జమీర్ టీడీపీలో కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్నికల ముందు మళ్ళీ కేతిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. జమీర్ పార్టీలో మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఒక్కసారిగా కొంతమంది అక్కడ చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. మా కొలీగ్ చల్లకి నాయుడు జాయిన్ అవుతున్నారు. నాయుడు, ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముఖ్యంగా టీడీపీ నేత జమీర్ బీజేపీలో చేరబోతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ హై టెన్షన్ క్రియేట్ అయింది. ఇంతకీ ఆయన టీడీపీలో ఉన్నట్ట, వైసీపీలో ఉన్నట్ట, అసలు మళ్ళీ బీజేపీలో చేరబోతున్నట్ట, ఏం జరుగుతుంది, కన్ఫ్యూజన్ ఏంటి, ఎందుకు అక్కడ గొడవ జరిగింది? మన ధర్మవరం నియోజకవర్గంలో మరొకసారి చిన్నపాటి అల్లర్లకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఉందో జమీర్, కృష్ణాపురం జమీర్ అనేది గతంలో ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగినటువంటి నేపథ్యం. గత ఎన్నికల సంవత్సరం ముందు అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యం. అయితే ఆ సమయంలో దాదాపు చాలా మంది తెలుగుదేశం నాయకుల మీద కూడా తీవ్ర విమర్శలు చేశాడని చెప్పేసి ఇప్పటికి కూడా అక్కడ తెలుగుదేశం నాయకులు చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏదైతే ఉందో జమీర్ ఈరోజు బీజేపీ తీర్థం
వైసీపీ నుంచి మరీ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా ముస్లిం నాయకులే, ముస్లిం లీడర్లు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇతన్ని విభేదిస్తున్నటువంటి నేపథ్యం, ఇతను వద్దు పార్టీలోకి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి. ముఖ్యంగా గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ముస్లిం యువకులపై దాడులు కూడా చేయించి కేసులు కూడా పెట్టించాడు అని చెప్పేసి అక్కడ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు వచ్చి బీజేపీలో చేరుతున్నాడంటే మేము అది అంగీకరించే ప్రసక్తే లేదు అంటూ కూడా అక్కడ ముస్లిం యువకులు పెద్ద ఎత్తున దాడికి దిగినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏకంగా అతని వాహనాలను ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా వాహనాలను ధ్వంసం చేస్తున్న ఆ పోలీసులు అడ్డుకుంటున్నా కూడా వారు ఏమాత్రం అసలు నిలువరించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా కూడా ఏమాత్రం జంకకుండా వారు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా అక్కడ ఆ ప్లేస్ లో, ఇది దాడి జరిగిన ప్లేస్ లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి కూడా అర్ధరాత్రి సమయంలో ఏమైనా గొడవలు జరిగే కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి స్థానికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు అయితే మరోవైపు మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా నైట్ కి ఏదో ఒకటి జరగవచ్చు, జరిగే అవకాశాలే ఉన్నాయి అని చెప్పేసి మాత్రం అక్కడ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మనోజ్ రైట్, ఎస్ నాయుడు. బట్ ప్రస్తుతానికి మళ్ళీ ఒకవేళ గొడవలు ఏమైనా జరిగితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మరి ధర్మవరంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యంగా ఇంతకీ ఆ గొడవ చేసేది ఎవరు, ఆ గొడవకు కారకులు ఎవరు? దీనికి సంబంధించి పోలీసులు ఇంత జరిగినా మళ్ళీ గొడవలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అక్కడ? సో పరిస్థితిని కంట్రోల్లోకి తెచ్చేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? రామదాస్, ముఖ్యంగా అక్కడ గొడవకి దిగుతున్న వారు ఎవరు అంటే గతంలో తెలియదు, ఇప్పటి కూడా తెలుగుదేశంలో కొనసాగుతున్న వాళ్ళు, ఎందుకంటే స్థానికంగా ఇతనితో కలిసి తిరిగిన వాళ్ళే తెలుగుదేశంలో ఉన్నప్పుడు. కాకపోతే గత ఎన్నికల ముందు పార్టీ మారినటువంటి ఈ కృష్ణాపురం జమీర్ అక్కడే వారితో కలిసి తిరిగినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయించడం, పోలీసులతో కూడా కొంచెం కేసులు బనాయించడం, ఇటువంటివన్నీ చేశాడు. కాబట్టి అందులో తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరుతున్న సమయంలో తెలుగుదేశం నాయకుల మీద తీవ్ర ఆరోపణలు చేసిన వ్యక్తి ఈ రోజు మరి తిరిగి బీజేపీలోకి ఎలా చేరుతాడు అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు. ముఖ్యంగా అక్కడ దాడికి పాల్పడిన వాళ్ళు కూడా సఫరర్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణాపురం జమీర్కి సంబంధించిన గతంలో సఫర్ అయిన వాళ్ళే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే నైట్ కూడా అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగే అవకాశం ఉంది అని మనకు తెలుస్తున్న సమయంలో పోలీసులు అయితే మాత్రం మేము పకడ్బందీ చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. ముఖ్యంగా అక్కడ ఎటువంటి ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి మేము ఎటువంటి చర్యలు పాల్పడకుండా ఇప్పటికే వారికి సూచనలు ఇచ్చాం, వారితో మాట్లాడామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీస్ చర్యలు ఎలా ఉంటాయో అనేది వేచి చూడాల్సిన అంశం. రామ్దాస్. రైట్, ఎస్ థ్యాంక్ యూ నాయుడు. సో ధర్మవరంలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు టీడీపీలో కొనసాగిన జమీర్ ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో చేరారు. మళ్ళీ ఇటీవల మంత్రి సత్యకుమార్ని కలిశారు, తిరిగి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు.